ఇన్ని రోజులు ఏ సంస్థ స్టార్ట్ చేసినా దానికి నా పేరే పెట్టడం ఆనవాయితీగా మారింది. కాని ఇప్పుడు అభిమానంతో పద్ధతి మార్చాను. వాణిని నా పక్కన నిలబెట్టుకోబోతున్నాను. ప్రతిభకు పట్టాభిషేకం అంటే ఇదే వాగ్దేవి. నిజంగా చాలా మంచి పని చేశావు. ఇది జస్ట్ గిఫ్ట్ మాత్రమే కాదు మేడం, లైఫ్ టైం గుర్తుంచుకునే మెమరీ. కరెక్ట్. అమ్మవాణి, నేను చేసిన పని నీకు నచ్చలేదా? అయ్యో, అలా అని కాదమ్మా. గుడి లోపలికి వెళ్లే అర్హతే లేదు అనుకున్న మనిషిని గర్భగుడిలో దేవతే దిగొచ్చి పక్కనే కూర్చోబెట్టుకున్నట్టు నన్ను మీ స్థాయికి తీసుకువెళ్లాలనుకోవడం నిజంగా నా అదృష్టం అమ్మా, నా అదృష్టం. ఎన్నో జన్మల పుణ్యం. కానీ ఇంత పెద్ద సంస్థకి నా పేరు పెట్టడమే కొంచెం కష్టంగా ఉందమ్మా. కష్టమా? ఎందుకు? వాగ్దేవి అన్న పేరుకి చదువుల తల్లిగా తెలుగు రాష్ట్రాలలో చాలా మంచి పేరుంది. ప్రతి ఒక్కరిలో కొండంత నమ్మకం ఉందమ్మా. తేజ బాబు, రాహుల్ బాబుకి ఉన్నంత అర్హత కూడా నాకు లేదమ్మా. అయితే మీ పేరుండాలి, లేదంటే రాహుల్ బాబు, తేజ బాబుల పేర్లుండాలి. అంతేకాని నా పేరు ఎందుకమ్మా? నేనే పాటి దాన్ని చెప్పండి. అర్హతల్ని నిర్ణయించేది చదువు, అనుభవం కాదు అని, తెలివితేటలు, సమయస్ఫూర్తి. అవి నీలో చాలాసార్లు చూశాను. కల్చరల్ యాక్టివిటీస్కి హెచ్ఓడిగా, ఆల్ఫబెట్ ప్రాజెక్ట్కి హెడ్గా అపాయింట్ చేశాను. అవన్నీ నీ టాలెంట్ ముందు తక్కువ అనిపించి ఈ నిర్ణయం తీసుకున్నాను. నీ పేరుకి నా పేరుకి అర్థం ఒక్కటే. నేను చదువుల తల్లినైతే నువ్వు కూడా చదువుల తల్లివే అవుతావు. నీ పేరు పెట్టిన సంస్థకి నేను ఊహించిన దానికన్నా ఎక్కువ గుర్తింపు తీసుకొస్తావు. ఆ నమ్మకం నాకుంది. ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు, నా ఆత్మవిశ్వాసం కూడా. రాహుల్, నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్తున్నాను. నువ్వు వాణి సర్టిఫికెట్స్ తీసుకుని ఆఫీస్కొచ్చాయి. లోన్కి సంబంధించిన ఫార్మాలిటీస్ అన్ని స్టార్ట్ చేద్దాం. ఆహా, భలే దొరికేసినది. దీనికాడ పుస్తకాలే లేవు, ఇక సర్టిఫికెట్లు ఆడించి పట్టుకొస్తుంది.
వాట్ హ్యాపెన్ రాహుల్? ఏం ఆలోచిస్తున్నావు? నథింగ్ మేడం, నథింగ్. తీసుకొస్తాను మేడం. వెళ్ళొస్తాను. వాగ్దేవి, మంచి లక్ష్యంతో ఈ పని మొదలుపెట్టు. అదే మంచి మనసుతో ఆలస్యం చేయకుండా త్వరగా వెళ్ళు. అన్నయ్య, ఇప్పటికిప్పుడు సర్టిఫికేట్లు అంటే ఎలా తీసుకువెళ్ళాలి? యా యా రాహుల్, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. అమ్మగారికి ఏమాత్రం అనుమానం వచ్చినా ఆ కోపాన్ని తట్టుకోవడం నా వల్ల కాదు బాబు, నా వల్ల కాదు. నాకిప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు. చూడు రాహుల్, అభిమానం వల్ల కలిగిన అదృష్టం ఇది. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం కాకూడదు. నువ్వు ఏం చేస్తావో చెయ్యి. అన్నయ్య, ఒక 2 days టైం అడిగి ఈ లోపు ఏదో ఒక విధంగా అరేంజ్ చేద్దాం. లేదు నవ్య, అంత టైం ఉండదు. మేడం ఇప్పుడే తీసుకురమ్మని చెప్పారు కదా, అదే ఏం చేయాలో తెలియట్లేదు. సార్, మీకు ఒక కాంటాక్ట్ నెంబర్ ఫార్వర్డ్ చేశాను. వాళ్ళకి కాల్ చేసి మాట్లాడండి. ఈ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ దొరుకుతుంది. ఓకే చక్రి, గుడ్. నేను మాట్లాడతాను. రాహుల్, బీ కేర్ఫుల్. ఆంటీ మీ మీద చాలా నమ్మకంతో ఉన్నారు. ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోండి, ఓకే? ష్యూర్ ప్రీతి, థ్యాంక్ యూ. వెళ్ళొస్తాను డాడ్. వస్తాను సరసం. తేజ ఏంటి డిఫరెంట్గా కనిపిస్తున్నాడు? అన్ని విషయాల్లో కేర్ తీసుకునేవాడు ఈరోజు ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? అంటే వాణి పేరు మీద యూనివర్సిటీ పెట్టడం నచ్చలేదా? అదే కారణమైతే ఇందుకు మించిన అవకాశం మళ్లీ రాదు. వనజక్క కోపాన్ని పెట్రోల్గా మారిస్తే మండే మంట అగ్ని పర్వతంలా మారుతుంది. నువ్వు కంగారు పడకు. ఏంటి మామయ్య ఇది? అమ్మగారు ఉన్న పళ్ళంగా అదేదో బ్యాంకు కోసం సర్టిఫికెట్లు తీసుకురమ్మన్నారు. నేను ఎక్కడి నుంచి తీసుకురాను? ఒకవేళ లేవని తెలిస్తే ఇంత సంతోషంగా ఉన్న అమ్మగారు ఏమనుకుంటారో అని నాకు చాలా కంగారుగా ఉంది బాబు. అదేం లేదమ్మా, ఈ క్షణం సంతోషంగా ఉన్నావు కదా, అలాగే ఉండు. రాహుల్ వెళ్ళాడు కదా, అంతా తనే చూసుకుంటాడు. నువ్వేం కంగారు పడకమ్మా, సరేనా? ఏం కాదమ్మా. సరసు, ఏం కాదు. నువ్వేం కంగారు పడుకో, అంతా మంచి జరుగుతుంది. అవును సార్, అవును సర్సు. ఆ టెన్షన్ పోవడం కోసమే నేను ఒక నెంబర్ ఫార్వర్డ్ చేశాను కదా. తను ఖచ్చితంగా సర్టిఫికేట్ చేసి రాహుల్ చేతికిస్తాడు. నువ్వేం కంగారు పడకు. ఇన్ని రోజులు ఏ సంస్థ స్టార్ట్ చేసినా దానికి నా పేరే పెట్టడం ఆనవాయితీగా మారింది. కాని ఇప్పుడు అభిమానంతో పద్ధతి మార్చాను. వాణిని నా పక్కన నిలబెట్టుకోబోతున్నాను. నీ పేరు పెట్టిన సంస్థకి నేను ఊహించిన దానికన్నా ఎక్కువ గుర్తింపు తీసుకొస్తావు.
వనజక్క, నీకు ఎలా ఉందో తెలియదు కానీ నాకు మాత్రం చాలా బాధగా ఉందక్క. దేనికి? దేనికేంటక్క? ఇన్ని రోజులు ఆ సరస్సు ఏం చేసినా నిజం తెలియని ఆంటీ దాన్ని నెత్తినెక్కించుకున్నారు. అది చేస్తుంది మోసమని తెలిసినా కూడా మనం మాత్రం నోరు మూసుకుని కూర్చున్నాం. కానీ ఈ రోజు జరిగింది మాత్రం కరెక్ట్ కాదక్కా. ఏంటి నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది? ఏ అక్క అలా అంటున్నావు? అంటే పాస్ట్ ఫ్యూ డేస్ నువ్వు కూడా సరస్సు పార్టీలోనే ఉన్నావు కదా, కొత్తగా ఇలా మాట్లాడుతుంటే. ఎవరు ఏ పార్టీలో ఉన్నా తప్పు చేస్తే తప్పని చెప్పడం మాత్రమే నాకు తెలుసు. నీకు తెలిసింది నాకు కూడా అర్థమైంది, కానీ మా ఆయన కంటికే కనిపించట్లేదు. దాన్ని మంచితనం అనాలో మూర్ఖత్వం అనాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఒక్క విషయం చెప్పు, చదువు విషయంలో నువ్వు అబద్ధం చెప్పినందుకు నీకు ఈ ఇంట్లో వాల్యూ లేదు. మరి తేజ ఏం చేశాడు? ఈ ఇంటికి పెద్ద కొడుకు, ఆంటీ ఏం చెప్పినా ఓకే అని చేయడం తప్ప ఎదురు చెప్పడం తెలియనివాడు. అలాంటిది తేజ కన్నా ఆ సరస్సు ఎలా ఎక్కువైంది? తేజ పేరు కన్నా వాణి పేరు ఎందుకు గొప్పైంది? ఇంకెంతకాలం తేజ ఇలా బానిసలా ఉండాలి? ఇంటికి పెద్ద కొడుకు అంటే అన్నింట్లో ముందుండాలి కాని ఇలా అందర్నీ ముందు నిలబెట్టి తను మాత్రం వెనకుండిపోవాలా? నీ అమాయకత్వం, తేజ మంచితనం వల్ల ఈ ఇంట్లో మీ పొజిషన్ మాత్రమే కాదు, మీ బిడ్డల ఫ్యూచర్ కూడా ఎఫెక్ట్ అవుతుందేమోనని నాకనిపిస్తోందక్క. మీ మంచి కోరి నాకనిపించింది చెప్పానక్క. ఆ తర్వాత మీ ఇష్టం. ఏంటి మొహం అలా ఉంది? రేపు ఎగ్జామ్ ఏమైనా ఉందా? నాకు పెట్టే ఎగ్జామ్స్ ని నేను బుక్స్ చదివైనా పాస్ అవుతాను, కానీ ఈ ఇంట్లో పెద్ద కొడుకుగా మీరు ఫెయిల్ అవ్వకుండా చూసుకోండి చాలు. నువ్వు డైరెక్ట్గా మాట్లాడితేనే విషయం అర్థం కాదు. మళ్ళీ వంకర పోలికలు వెటకారాలేందుకు? సరే, డైరెక్ట్ గానే చెప్తున్నాను. ఇంటికి కోడల్నైనా ఏ రోజు నాకు మర్యాద లేదు, కానీ మీకేం తక్కువ? మీ నాలెడ్జ్కి టాలెంట్కి ఎందుకు వాల్యూ లేదు? లేదని ఎవరు చెప్పారు? ఉందని మీరెలా అనుకుంటారండి? వాణి పేరుతో యూనివర్సిటీ పెట్టేంత గొప్పేముంది? మీ ఎక్స్పీరియన్స్తో పోల్చుకుంటే ఆ సరస్సునే కాదు, రాహుల్ కూడా మీ ముందు సరిపోతాడా? మీరు లేకుండా వాగ్దేవి గ్రూప్లో ఏ ప్రాజెక్టు స్టార్ట్ అవ్వలేదు. అలాంటి మీకు మినిమం గుర్తింపు కాదు కదా, ఓన్గా బిజినెస్ అయినా ఉందా? నాకే సాఫ్ట్వేర్ సొల్యూషన్ స్టార్ట్ అయింది కదా. స్టార్ట్ కాలేదు, ఇంకా ప్రాసెస్లోనే ఉంది.
కానీ వాణి పేరు మీద పెట్టిన యూనివర్సిటీ పనులు మాత్రం వెంటనే స్టార్ట్ అయిపోతున్నాయి. అది కూడా మీరే దగ్గరుండి చూసుకుంటున్నారు. టిల్ ద ఎండ్ మన లైఫ్ మాత్రం మారదు. అంతా మన కర్మ. చూడు వనజ, చిన్న విషయాన్ని నువ్వు పెద్దగా చూస్తున్నా. మ్యామ్ తీసుకునే ప్రతి డెసిషన్ వెనుక ఎంతో ఆలోచన ఉంటుంది. నాకు నమ్మకం ఉంది. ఏంటండి నమ్మకం? అందరూ నన్ను అమాయకురాల్ని అంటారు, కానీ నాకన్నా పెద్ద అమాయకులు మీరేనండి. మీరిలా మాయలోనే బతికేస్తూ ఉంటారు. చూడండి, ఒక కోడలిగా ఈ ఇంటికి నేను అర్హురాల్ని కానేమో, కానీ ఒక భార్యగా, ఒక బిడ్డకి తల్లిగా అన్యాయం జరుగుతుంటే మాత్రం నేను చూస్తూ ఊరుకోలేనండి. ఎంతో పెద్ద చదువు చదివిన మీరు ఈ రోజు ఇంట్లో ప్రొఫెషనల్ పనోడిగా మారిపోయారు. రేపొద్దున మన బిడ్డను కూడా అలానే పెంచుతారా? ఇలానే మారుస్తారా? అసలు రేపేం జరుగుతుందో తలుచుకుంటేనే నాకు బతకాలని లేదండి. చచ్చిపోవాలనుంది. మేడం, యూనివర్సిటీ నేము తేజబాబు నేమ్తో కానీ మీ పెద్ద కోడలు వనజ నేమ్తో కానీ ఉంటుందనుకున్నాం, కానీ మీ చిన్న కోడలు వాణి నేమ్తో ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం. నా ఒపీనియన్ అయితే మాత్రం బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ లీడర్షిప్ అన్నింటిలో మీ వారసుడు తేజానే కాబట్టి ఆయన నేమ్ అప్రాప్రియేట్ చేస్తే బాగుండనిపిస్తోంది. చూడండి, మీకు తేజ మాత్రమే తెలుసు, కానీ నాకు వాణి టాలెంట్, తెలివితేటలు, తను అందించిన విజయాలు అన్నీ తెలుసు. మీరు ఈ ప్రాజెక్ట్ చూసి అప్రూవల్ అండ్ పర్మిషన్ ఇవ్వడానికి మాత్రమే వచ్చారు, ఒపీనియన్ షేర్ చేయడానికి కాదు. సో జస్ట్ డూ యువర్ ఓన్ బిజినెస్. సారీ మ్యామ్. తేజ, యా మ్యామ్. రాహుల్కి కాల్ చేసావా? యా మ్యామ్, 10 minutesలో వస్తానని చెప్పాడు. ఓకే, సరే, ఒక పని చెయ్యి. వాళ్ళొచ్చేలోపు నువ్వు ప్రెజెంటేషన్ ఇవ్వు తేజ. ష్యూర్ మ్యామ్. హలో, వెళ్తున్నారా సార్? వెళ్తున్నాను చక్రి. ఆ పర్సన్కి డీటెయిల్స్ అన్ని చెప్పావు కదా? చెప్పాను సార్. మీరు వెళ్ళి డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసుకుని రండి. ఓకే చక్రి, బాయ్. మనం వెళ్ళి సర్టిఫికేట్స్ తీసుకోవడమే, ఇంకే ప్రాబ్లం ఉండదు సర్సు. నువ్వు ఇంకేం కంగారు పడుకో. అంటే బాబు, ఇప్పుడు నేను పరీక్షలు రాయకుండానే రాసినట్టుగా మార్కులు వచ్చేస్తాయా? అవును సర్సు. పేరు, ఫోటో అన్నీ మార్చేస్తారా బాబు? అవును.
అమ్మగారిని నమ్మించడం కోసం ఇలా ఎన్ని అబద్ధాలు ఆడాలో, ఇంకెన్ని మోసాలు చేయాలో రాహుల్ బాబు. సర్సు, తప్పదు సర్సు, మనకి వేరే ఆప్షన్ లేదు. ఆ భయాన్ని నువ్వు ఇక్కడే ఆపుకో. రేపు మేడం దగ్గర ధైర్యంగా ఉండాలి. ఏ డౌట్ రాకుండా బిహేవ్ చేయాలి. అలాగే బాబు, చేయక తప్పదు కదా.